హాయ్ హలో అండి. మసాలా ఆలు పూరి అండి. ఎమ్మి టేస్టీ చాలా బాగుంటుంది. దీంట్లోకి కావాల్సిన మసాలాలు మంచిగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిరియాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, ఎల్లిగడ్డ ఫ్రెష్వి పట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత కడాయి వేసుకొని నూనె వేసుకొని కరివేపాకు, ఎల్లిపాయ, పోపు దినుసులు వేసుకొని మంచిగా 2 మినిట్స్ వేగిన తర్వాత మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన 2 మినిట్స్ పచ్చివాసన పోయేంతవరకు ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేపుకోవాలి పచ్చివాసన అంతవరకు. తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసేసుకొని మనం వీటన్నిటిని బాగా మసాలా కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. మసాలా మొత్తం సమపాలల్లో మంచిగా సెట్ అవుతుంది అనమాట. వేపుకున్న తర్వాత 5-6 నిమిషాలు మూత పెట్టి మంచిగా సిమ్లో ఏగనివ్వండి. ఏగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పూరీలోకి ఎమ్మి పూరీలోకి తినేస్తే అయిపోయి. పెరుగన్నము, చపాతీ, పూరి ఎందులోకైనా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఎందులోకైనా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి, మెత్తగా చాలా బాగా మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి మసాలా దినుసులన్నీ. 5-6 ఎండుమిర్చి అన్నిటికీ పర్ఫెక్ట్గా చాలా బాగా సరిపోయింది. పెరుగుతోటి మనం పెరిగేసుకున్నాం కదా, అన్నీ కరెక్ట్ సైజులో కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మీ.